కృష్ణా నీటి కేటాయింపులపై విచారణ జరుపుతాం. ముందుగా సెక్షన్ 3 పైనే వాదనలు వింటాం. తేల్చి చెప్పిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చే నెల 19 నుంచి 21 వరకు విచారణ. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులను తేల్చాలన్న ఏపీ వాదనను కొట్టిపారేసిన ట్రిబ్యునల్ వాటాలు తేల్చడమే ప్రాధాన్యమని స్పష్టీకరణ. ఫలించిన బీఆర్ఎస్ 10 ఏళ్ల పోరాటం అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇంతవరకు కృష్ణా జలాల వాటాలను తేల్చలేదు ఏపీ ప్రభుత్వం. మన నీళ్ళను దోసుకొని పోయింది. ఎప్పటికీ మొత్తం మీద 10 ఏళ్లు పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈ వాటాలు తేల్చాలి అని చెప్పేసి ప్రాజెక్టుల వారీగా కేటాయింపులను తేల్చాలని ఏపీ వాదన. ఆ వాదనలను కొట్టిపారేసింది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని చెప్పేసి మొత్తం మీద ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణ పంతం నెగ్గింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు కలిపి గల్పగుత్తగా చేసిన కేటాయింపుల్లో ముందుగా రాష్ట్రాల వారీగా తేల్చేందుకు కృష్ణా నది జల వివాదాల పరిష్కరణ ట్రిబ్యునల్ 2 KWT2 అంగీకరించింది. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధంగా దక్కాల్సిన వాటా రావాల్సిందే. తెలంగాణ ఏపీకి కలిపి గంపగుత్తగా ఇచ్చిన కేటాయింపులను దామాషా ప్రకారం పంచడం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. 10 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్ ముందు వినిపించిన వాదన ఇది. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారం ముందుగా రాష్ట్రాల వాటా తేల్చిన తరువాతే ప్రాజెక్టుల వారీగా కేటాయింపులపై విచారణ జరపాలని కేసీఆర్ సర్కార్ డిమాండ్ చేసింది. మొత్తం మీద ఆ డిమాండ్ మేరకు వాదన వింటాం, మొత్తం మీద వాదనలు జరుపుతాం. ఆ వాటాలు తేల్చడమే ప్రాధాన్యమని, ఎవరికి ఎంత వాటాలు దామాషా ప్రకారం పద్ధతి ప్రకారం ఉన్నది కదా, దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఆ వాటాలు తేల్చడమే మాకు కావాల్సిన పని, మేము వాటాలు తేల్చడమే మాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి ప్రాజెక్టుల వారీగా ఆ వాటాలు పంచాలని చెప్పేసి ఏపీ వాదనను కొట్టిపారేసింది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పోరాటం అని చెప్పుకోవాలి. ఆ వాదనలు న్యాయబద్ధంగా జరిగి మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాల నుంచి కావాల్సిన వాటా వస్తే తెలంగాణకి ఇంకిన్ని నీళ్ళు ఎక్కువైతే. ఆల్రెడీ గోదావరి మీద కన్నేసిండ్రు వీళ్ళు. గోదావరి మీద బనకచెర్ల ప్రాజెక్టు అని చెప్పేసి ఓ సాకు చూపెట్టి ఏదైతే పోతిరెడ్డిపాడు వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి మన నీళ్లను దోచుకొని పోయిండో, కృష్ణమ్మ నీళ్లను, ఇక అట్లనే బనకచెర్ల అని చెప్పేసి ఓ సాకు చూపెట్టి ఆ బనకచెర్ల ప్రాజెక్టుతోని ఉన్న కాలువలన్నీ నింపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అగో ఇది ఇయ్యాల నిన్నొక కథనం చదివినాం కదా, ఇది కూడా ఇంకో కథనం. రోజుకు 4 టీఎంసీలు గోదావరి నుంచి తరలించే కుతంత్రం చేస్తుండ్రు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణకు ఘోర శాపంగా మారనుంది. కృష్ణా జలాల తరహాలోనే గోదావరి జలాలను చెరబట్టే కుతంత్రం ఇందులో దాగి ఉంది. వరద జలాల పేరిట గోదావరి బనకచెర్ల లింకు ద్వారా గోదావరి జలాలను పెన్నా బేసన్ కు మళ్లించే కుట్రను అమలు చేస్తున్నది. అందులో భాగంగానే నిబంధనలు అన్ని అతిక్రమిస్తూ పోలవరం ప్రాజెక్టు పనులను నిర్వహిస్తా ఉన్నది అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. నిన్ననే చెప్పిన మొత్తం మీద గోదావరి జలాల మీద పడ్డది కన్ను. అప్పుడైతే పోతిరెడ్డిపాడు అని చెప్పేసి రాజశేఖర రెడ్డి హయాంలో మనకు రావాల్సిన నీళ్ళన్నింటినీ దోసుకొని పోయినరు. ఇప్పుడు గోదావరి నది మీద కన్నేసిండ్రు. గోదావరి నది వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు పొంగి పొర్లుతా ఉన్నది. ఇక తెలంగాణకు నీళ్లు లేకుండా చేయాలి, తెలంగాణ నీళ్ళన్నీ దోసుకొని పోవాలని చెప్పేసి ఆంధ్ర బాబులు మొత్తము ఒకటైనరు. ఆంధ్ర పెత్తందారులు మొత్తం ఒకటైనరు. రేవంత్ రెడ్డి పాలనలో అది సులువైతాంది. మరి బనకచెర్ల ప్రాజెక్టుకు కేంద్రం సహకరిస్తా ఉన్నది. కేంద్రం అండదండలతోని చంద్రబాబు నాయుడు మన నీళ్ళన్ని దోసుకొని పోవాలని చూస్తా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రాలో కాంగ్రెస్ టీడీపీ హయాంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన నీటి నష్టం జరిగిందనేది వాస్తవం. ఆ నష్టం నుంచి పుట్టుకొచ్చింది తెలంగాణ ఉద్యమం అనేది జగమెరిగిన సత్యం. మొత్తం మీద మళ్ళా ఇయ్యల్లా గోదావరి నీళ్లను మళ్లించుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఆంధ్ర రాష్ట్రం అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. బనకచెర్ల వెనుక ఆంధ్రప్రదేశ్ భారీ స్కెచ్ చూపించేది పిల్ల కాలువనే, చిన్న కాలువనే. ఆ పిల్ల కాలువకు గన్లు పెట్టి ఉన్న కాలువలన్నీ నింపుకుంటారు. ఉన్న కాలువలన్నీ నింపి గోదావరి జలాలు మనకు లేకుండా చేస్తారు. మన తెలంగాణ ప్రాంతం మళ్ళా ఎడారిగా మిగిలేటట్టు చేస్తారు. ఇది దాని వెనుక ఉన్న రహస్యం. మొత్తం మీద పోలవరం కుడి ఎడమ కాలువల ద్వారా గోదావరి జలాలను తరలించేలా పన్నాగం పన్నుతుండ్రు. టీఎస్సీ నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టు నిర్మాణం, అంతకంతకు కాలువల సామర్థ్యం పెంపు, 3 అధిక సామర్థ్యంతో పనులు, వాటిపై ఎక్కడ పడితే అక్కడ అదనపు లిఫ్టులు, పక్కా స్కెచ్తోనే పెన్నాకు గోదావరి నీళ్లు మళ్లింపు, పెన్నా నదికి మళ్లించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గోదావరి నీళ్లు ఎక్కడ పడితే అక్కడ అదనపు లిఫ్టులు ఉంటాయి. ఆ లిఫ్టులు లాబడతారు,
కాలువలన్నీ నింపుకుంటారు, తెలంగాణకు నీళ్లు లేకుండా చేస్తారు. ఇది కథ. తెలంగాణ ప్రజలు నోరెత్తాల్సిన అవసరం ఉన్నది, తెలంగాణ ప్రజల గొంతు వినిపించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులు ఇవాళ తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. మొత్తం మీద గోదావరి నీళ్లను కూడా దోసుకొని పోయే ప్రయత్నం చేస్తా ఉన్నది ఆంధ్ర రాష్ట్రం. ఇగో ఇది సెకండ్ పార్ట్. మొత్తం ఒక రోజుకు ఒక్క టీఎంసీ మేరకు జలాలను తరలించేందుకు కాలువలు తవ్వాల్సి ఉన్న దాదాపు 4 టీఎంసీల సామర్థ్యంతో పనులు చేపట్టింది. ఒక్క రోజుకు 1 టీఎంసీ తరలించేలాగా అది ఉంటది బనకచెర్ల ప్రాజెక్ట్ అట్లా. కానీ ఒక్క రోజుకు 4 టీఎంసీల నీళ్లు తరలించే విధంగా ఆ ప్రాజెక్టు లోపట అంతరార్థం అట్లుంటది అంతరార్థం. ఇది కథ. తెలంగాణను మళ్ళా ఎడారి లెక్క మార్చే కుట్ర చేస్తా ఉన్నది ఆంధ్ర.